Most welcome back to Middle Class Blogger 24 and day 4 of our North Indian Ladakh series. సో ముచ్చట ఏంటంటే ఆగ్రా ఎక్స్ప్లోరేషన్ డే మొత్తం ఆగ్రా ఎక్స్ప్లోరింగే. ఫస్ట్ వచ్చేసి వాహ్ తాజ్మహల్ దగ్గర వెళ్ళిపోయినాం. ఇక ఎంట్రీ టికెట్ మాత్రం పర్ పర్సన్ అయితే ₹50. సో తీసేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎంట్రీ గేట్ మాత్రం ఇది ఏముందంటే అబ్బాబ్బా సీరియస్లీ అసలు ఇన్ని రోజులు తాజ్మహల్ని ఆన్లైన్లో చూసుడు వేరు, నేను లైవ్లో చూసుడు మాత్రం వేరు. ఎంత బాగుందంటే ఒకసారి ఈ ఫ్రేమ్ చూడరు మీరు. అబ్బా నాకైతే మైండ్ పోయింది సీరియస్గా. ఫుల్ వీడియో నేను మళ్ళీ చేస్తా, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా. సో బయటకు వచ్చేసి అట్లా తినేసి మళ్ళీ ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. ఆగ్రా ఫోర్ట్ కూడా సీరియస్లీ 1% ఆఫ్ మన గోల్కొండ ఫోర్ట్ అనుకోరి, అంత పెద్దగా ఉంది. స్టే హైడ్రేటెడ్. ఎండలు మాత్రం తీవ్రంగా కొడుతున్నాయి. సో లంచ్ చేసేసుకొని రూమ్ వెకేట్ చేసేసి బయటకైతే వచ్చేసినాం. లగేజ్ సెటప్ మాత్రం అయిపోయింది. అండ్ అక్కడ నుంచి మన టార్గెట్ తెలిసిగా ఢిల్లీ. ఈ పేపర్ కనిపిస్తుంది కదా, మన ఫస్ట్ టైం టోల్ గేట్ కట్టినాం బైక్కి. దాని వీడియో కూడా నేను చేస్తాను. అట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటే ఈవినింగ్ హాయిగా బయటకైతే వచ్చేసి ఆ తర్వాత ప్రేమ్ మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ బైక్స్ పార్క్ చేసేసి టెంపుల్ లోపల పోయినాం. సీరియస్గా ప్రేమ్ మందిర్ అంటే ప్రేమ్ మందిర్ అంత బాగుంది. దాని వీడియో కూడా నేను మళ్ళీ వేస్తా. అండ్ ఆ తర్వాత ఫుల్ ట్యాంక్ వేసేసుకొని కొసేపట్ల బండ్లకు రెస్ట్ ఇచ్చేసి అండ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం నైట్ రైడ్. ఇంచుమించు 12-12:30 దాకా కొట్టినాక మళ్ళీ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ మేము రూమ్ తీసుకునే వరకు 1 అయింది. సో అంతే, మిగతా వీడియో రేపు వేస్తా.